హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అశ్విని. ఈ రోజు టాపిక్ ఏంటంటే స్టాక్ మార్కెట్ ఎంతసేపటి నుంచి ఎంతసేపటి వరకు ఉంటుందని ఈ రోజు వీడియోలో తెలుసుకుందామండి. ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎవ్రీ సాటర్డే అండ్ సండే క్లోజ్ ఉంటుందండి. రిమైనింగ్ డేస్లో ఎంతసేపటి నుంచి ఎంతసేపటి వరకు ఉంటుందంటే నైన్ నుంచి యాక్చువల్గా ఓపెన్ అయ్యేది నైన్ నుంచి 4 o'clock వరకు ఉంటుంది. కానీ మనం ఇక్కడ ట్రేడ్ చేసే టైమింగ్స్ ఏవేవంటే ఇక్కడ త్రీ సెషన్స్గా డివైడ్ చేస్తారండి. ఒకటి ప్రీ ఓపెనింగ్ సెషన్, ఇంకోటి నార్మల్ సెషన్ అంటే కంటిన్యూస్ ట్రేడింగ్ సెషన్, ఇంకోటి వచ్చి పోస్ట్ మార్కెట్ సెషన్. ప్రీ ఓపెనింగ్ సెషన్లో అగైన్ త్రీ టైప్స్గా డివైడ్ అవుతాయండి. అవి వచ్చి ఆర్డర్ ఎంట్రీ, ఆర్డర్ మ్యాచింగ్ అండ్ బఫర్ పీరియడ్. దీంట్లో మనకి యూజ్ అయ్యేది ఏంటంటే 9 నుంచి 9-7 వరకు ఇక్కడ ఆర్డర్స్ మనం ప్లేస్ చేసుకోవచ్చు, సెల్లింగ్ కానీ బయింగ్ కానీ. మరియు క్యాన్సిల్ చేసుకొని ముందు రోజు ఏమన్నా ప్లేస్ చేసి పెట్టింటే దాన్ని క్యాన్సిల్ చేసుకునేది కానీ, మనం ఆర్డర్ చేసిన వారిని మళ్ళీ మనం ప్రైస్ చేంజ్ చేసుకోవాలి, మోడిఫికేషన్స్ ఏమన్నా చేసుకోవాలంటే 9 నుంచి 9-7 వరకు టైం ఉంటుంది. ఇది మనకి యూజ్ అయ్యే టైమింగ్. నెక్స్ట్ వచ్చి ఆర్డర్ మ్యాచింగ్. ఆర్డర్ మ్యాచింగ్ వచ్చి 9-8 నుంచి 9-12 వరకు అంటే 9-8 నిమిషాల నుంచి 9-12 నిమిషాల వరకు ఉంటుంది. ఇక్కడ ఏమంటే 9 గంటల నుంచి 9-7 నిమిషాల వరకు ఎవరెవరు ఆర్డర్స్ ప్లేస్ చేయింటారు అంటే బయింగ్ సెల్లింగ్ ఎన్ని క్వాంటిటీ ప్లేస్ చేయింటారు దాన్నంతా ఆర్డర్ మ్యాచింగ్ చేస్తుందండి. బయింగ్ ఎంత సెల్లింగ్ ఎంత అనే ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి బఫరింగ్ పీరియడ్. ఇదంతా కన్సాలిడేట్ అయ్యి మనకి ఎంత ప్రైస్కి మార్కెట్ అంటే ఒక స్టాక్ ప్రైస్ ఎంతకి ఓపెన్ అవుతుంది అనేది ఈ ప్రాసెస్లో జరిగి మనకి 9:15కి యాక్చువల్ మార్కెట్ ఓపెన్ అవుతుంది. 9:15 నుంచి 3:30 వరకు కంటిన్యూస్ ట్రేడింగ్ ఉంటుంది. మనము ఎన్నైనా కొనవచ్చు, ఎన్నైనా సెల్ చేసుకోవచ్చు. 3:30 నుంచి 4 o'clock వరకు పోస్ట్ క్లోజింగ్ సెషన్ అని అంటారండి. సో ఇందులో కూడా మనం ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఎంతసేపు నుంచి ఎంతసేపు వరకు అంటే 3:40 నుంచి 4 o'clock వరకు. రిమైనింగ్ 10 minutes ఉంటుంది కదండి, అక్కడ ఏం చేస్తామంటే 3:30 అంటే ఎండ్ మూమెంట్లో కొందరు బై చేసి సెల్ చేసి ఉంటారు కదండి. 3:30కి క్లోజ్ అయిపోతుంది. ఒక సెకండ్ కూడా అక్కడ ఇక్కడ ఉండేది. 3:30కి క్లోజ్ అయిపోతుంది. ఆ ఎండ్ మూమెంట్లో ఆర్డర్స్ ప్లేస్ చేసినవంతా కూడా క్యాల్కులేట్ అయ్యి ఒక ప్రైస్కి వస్తుంది కదండి. అది ఈ 10 minutesలో జరుగుతుంది. మనకి ఇండెక్స్ లేదా ಯಾವುದೇ ఒక షేర్ ప్రైజు మనం 3:30లో చూసేదానికి ఇది ఆఫ్టర్ 10 minutes అంటే 3:40లో చూసేదానికి వేరీ ఉంటుందండి. ఎందుకు వేరీ ఉంటుందంటే అదే ఎండ్ మూమెంట్లో కొన్ని పెట్టుకుంటారు లేదా అమ్మేస్తారు. ఈ కొన్ని అమ్మేదాన్ని ప్రైస్ మ్యాచింగ్ చేసి ఈ 10 minutesలో ఎక్కువ కొని ఉంటే మనకి పాజిటివ్లో ఉంటుంది, లేదా సెల్ చేసి ఉంటే మనకి నెగటివ్లో ఉంటుంది. ఇదండి షేర్ మార్కెట్ టైమింగ్స్. అర్థమైందని అనుకుంటానండి అందరికీ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చి ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.